కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్. ఎన్టీఆర్ భుజానికి గాయాలు దీనికి సంబంధించి ఎముకలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం గనక వస్తే కొంచెం ఎక్కువే చెప్తున్నారు కాబట్టి సివియర్గానే షెడ్యూల్స్ ఏమిటి పరిస్థితి, దీనివలన అదేమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే దాని మీద కూడా వాళ్ళు ఇంతవరకు ఏదైనా జరగచ్చు, ఎవడు ప్రిడిక్ట్ చేయలేరు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నప్పటికీ భరద్వాజ గారు, ఎన్టీఆర్ భుజానికి గాయాలు 8 వారాల రెస్ట్ కావాలి అనేసి ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక లెటర్. అవును, 6 నుంచి 8 వారాల రెస్ట్ అనేది చెప్తోంది. అంటే మినిమం 2 వారాలు, అది 2 నెలలు. 2 నెలలు 2 నెలలు అంటే భారీ గాయమే అయింది అనుకోవచ్చు కదా. అవును, షోల్డర్ ఇంజరీ అంటే జనరల్గా ఈ దీనికి సంబంధించి ఎముకలకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం గనక వస్తే, అంటే ఎక్కడైనా దెబ్బతిని ఉంటే గనక సీరియస్గా 21 రోజులు అనేది ఒక లెక్క ఉంది. 21 దాటి ఇంకొంచెం ఎక్కువే చెప్తున్నారు కాబట్టి సివియర్గానే అది గాయం అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు. 6 నుంచి 8 వారాలు అంటున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగింది అనే దానికి సంబంధించిన క్లారిటీ లేదు. ఓకే, అది యూనిట్లో జరిగిందా, షూటింగ్లో జరుగుంటే కనుక యూనిట్ వైపు నుంచి ఒక ప్రకటన రావాలి. డ్రాగన్ యూనిట్, డ్రాగన్ షూటింగ్లో ఉన్నారనేది బయట ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఆ షూటింగ్లో జరిగిందా లేదు బయట ఏదైనా జరిగిందా అనేది డౌట్. ఇక్కడ ప్రకటన వచ్చింది ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కానీ యూనిట్ వైపు నుంచి కాదు. ఓకే, షూటింగ్ షెడ్యూల్స్ ఏమిటి పరిస్థితి, దీనివలన అదేమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే దాని మీద కూడా వాళ్ళు ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు. ఆల్రెడీ ట్రీట్మెంట్ మొదలైపోయింది, ఆయన బాగానే ఉన్నాడు, కోలుకుంటున్నాడు అని కూడా డాక్టర్ల పేర్లతో సహా చెప్పారు. మధుసూదన్ రావు గారు, అలాగే పూర్ణచంద్ర ఇంకేదో పేరు చెప్పారు. చెప్పి వీళ్ళ నేతృత్వంలో ఆయనకు ట్రీట్మెంట్ జరిగింది, ప్రస్తుతం కోలుకున్నారు, బాగానే ఉన్నాడు. అయితే హీలింగ్ టైం 6 to 8 వీక్స్ అని చెప్తున్నారు. కనుక ఈ సమాచారం ఆఫీస్ నుంచి వచ్చిందంటే ఇది బయట జరిగిందేమో అనే డౌట్ వచ్చేలాగా ఉంది పరిస్థితి. అంటే బయట జరిగేందుకు అవకాశం ఉంటుందా? ఎందుకంటే హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ చుట్టూ వాళ్ళ స్టాఫ్ ఉంటారు. చెప్పలేమండి, అంటే ఏదైనా జరగచ్చు. అది ఎవడు ప్రిడిక్ట్ చేయలేరు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఏదో సందర్భంలో జరిగి ఉండొచ్చు. దానికి సంబంధించిన లోతుల్లోకి వెళ్ళటం కన్నా కూడా అది షూటింగ్లో జరిగిందా బయట జరిగిందా అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ వాళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది. అదే జనరల్గా షూటింగుల్లో గాయపడటం అనేది ఎన్టీఆర్కి కూడా, జూనియర్ ఎన్టీఆర్కి కూడా కొత్త ఏం కాదు. ఓకే, గతంలో ఆది టైంలో కూడా ఒకసారి ఇలాగే గాయపడ్డాడు అతను. ఆది టైంలో గ్లాస్ ఫైట్లో ఏదో ఇది మొత్తం ఎమోషన్తో చేసాడు, గ్లాస్ గుచ్చుకొని రప్చర్ అయిపోయింది, హ్యాండ్ మొత్తం కట్టే ఆ కట్టుతోనే ఒక పాటలో కనిపించాడు. నీ నవ్వుల తెల్లదనాన్ని కనిపించాడు. అది దాని మీద రకరకాల పోలికలు తీసుకొచ్చారు. మొత్తానికి ఆ సినిమా విజయం అదొక సెంటిమెంట్, అంటే గాయంతో షూటింగ్లో పాల్గొనడం ద్వారా వచ్చిన విజయం అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎందుకంటే అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్కి ఇలా గాయాలైనప్పుడు ఆయన నటించిన ప్రతి సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సెంటిమెంటే ఇక్కడ రిపీట్ అవుతోంది అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. ఇలా అంటే భుజానికి జరిగిన గాయం అంటే ఇది కొంచెం షోల్డర్కి సంబంధించి అక్కడ ఏదైనా రప్చర్ అయిందా అనేది ప్రాబ్లం. ఈ మధ్య మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్టీఆర్కి రభస టైంలో కూడా ఒకటి జరిగింది, గుర్తుందా? అవును, బృందావనం టైంలో ఇక్కడ కట్ అయింది వాళ్ళకి, హ్యాంగర్ సంబంధించి. అదే వీళ్ళు యాక్షన్ ఎపిసోడ్స్లో ఈ రోప్ వర్క్ చేస్తున్నారు. అది చేస్తున్న టైంలో మొన్న పెద్ద షూటింగ్లో రామ్ చరణ్కి కూడా అలాగే జరిగింది. అలాంటి వైఫల్యం వలన జరిగిన ప్రమాదమే అది. కంటి దాకా వెళ్ళుంటే గనక చాలా ప్రమాదం జరిగి ఉండేది అని చిరంజీవి గారి తర్వాత రివీల్ చేశారు. కాబట్టి షూటింగుల్లో కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే వెళ్తున్నారు. ఒక ప్రాపర్ ఇది గనక లేకపోతే పెద్దలో జరిగినటువంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి హీరోలకి.
అందుకని అదే గతంలో లాగా లేదు పరిస్థితి. అంటే ఈ ఎన్టీఆర్కి సంబంధించి కూడా మీరన్నది ఒక పాయింట్ ఉంది. షూటింగ్లో కాకుండా అయి ఉండొచ్చు అని. ఎందుకంటే జిమ్ముల్లో చాలా జరుగుతుంటాయి ఇట్లాంటివి. అవును, జిమ్ముల్లో కూడా అవకాశం ఉంది. జిమ్ములు ఎందుకంటే ఆయన డెడికేటెడ్గా జిమ్కి అంకితం అయిపోయి ఉన్నారు. మీరు చూసారు కదా గెటప్ అవును, కనుక. అవును, అవును, లీన్ బాడీ లీన్ మజిల్తో ఉన్నారు ఆయన. అవును. బాడీ మొత్తం ట్రై చేసేస్తున్నారు ఎప్పటికప్పుడు. అదే ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా ఈ వెయిట్ దీనికి సంబంధించి వెయిట్ పుష్ చేసే క్రమంలో అలాంటివి కూడా జరిగి ఉండొచ్చు. అవునవును. అందుకని ఎట్నుంచి అయినా ఏది జరిగినా కానీ జరిగిన ప్రమాదం గురించి అయితే ప్రపంచానికి చెప్పారు వీళ్ళు. అవును, చెప్పారు, రివీల్ చేశారు, ఇది ఇంత టైం పడుతుందన్నారు. కొంత రిలీఫ్ ఏంటంటే ఆయన కోలుకుంటున్నాడు అని వాళ్ళు చెప్పిన మాట ప్రపంచానికి ఒక రిలీఫ్. 8 వారాలు అంటే 2 నెలలు అని షూటింగ్ దూరం అంటే డ్రాగన్ పరిస్థితి ఏంటి? డ్రాగన్ ఎందుకంటే అది ఏప్రిల్లో వేశారు. ఏప్రిల్ 7th వారణాసి ఉంది. అవును, వారణాసికి దగ్గరలో డ్రాగన్ వేశారు. డ్రాగన్ డేట్ చెప్పేశారు. అసలు వస్తుందా రాదా అని డౌట్ ఉండేది ఇంతవరకు చాలామందికి. బట్ ఇది ఇంకొంచెం డౌట్ ఫుల్గా అయ్యేలాగా కనిపిస్తుందని అంటే చెప్పేసి. టైం చాలా ఉందిలేండి. టైం చాలా ఉంది కాబట్టి ఇది వీళ్ళు పుల్ చేయొచ్చు. ఓకే. అంటే ఈ లోపల చేసుకోవాల్సిన పని మీద శ్రద్ధ పెట్టి హీరో గారి పార్టిసిపేషన్ ఉన్న వరకు బ్లాక్ చేసి మిగిలినవి కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఓకే. చేసేసుకుని ఈయన వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయొచ్చు. అది పెద్ద ఇబ్బంది కాదు. ఓకే. ఎందుకంటే యూనిట్ అది ఒక ప్రాజెక్టు, చాలా సీరియస్గా టేకప్ చేసిన ప్రాజెక్టు, పాన్ ఇండియా ప్రాజెక్టు, భారీ అంచనాలు ఉన్నటువంటి హెవీ బడ్జెట్తో కూడుకున్న గొడవ అది. అందుకని వాళ్ళు దీన్ని ఎలాగో మేనేజ్ చేస్తారు. అక్కడ కమిట్మెంట్ ముఖ్యం. ఓకే. అక్కడ కమిట్మెంట్ ముఖ్యం. ఆ కమిట్మెంట్ కూడా ఓటీటీల నుంచి డిజైన్ అయి ఉంటుంది కనుక ఆ కమిట్మెంట్ డిస్టర్బ్ కాకుండా చూసుకునే ప్రయత్నమే చేస్తారు. ఓకే. ఇక్కడ మొన్న పెద్ద టైంలో కూడా అతను ఈ గాయం వలన మీరు డేట్ ఎక్స్టెండ్ చేసుకోవడం ఇలాంటి పని చేయొద్దు. అంటే నాకు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇది హీరో లేని సీన్లు షూట్ చేసుకుంటారేమోనని. కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు మొత్తం కూడా హీరో లేని ఫ్రేమ్ అంటూ లేకుండా ఉంటుంది సినిమాలో. ప్రతి ఫ్రేము హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది కదా. ఉన్నప్పటికీ కొంత ఇది చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే లేని సీన్లని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు షూట్ చేసింది అంతా తెర మీద కనిపించదు. అలాగూ అదే దానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు చేసేసుకుంటారు. చేసేసుకుని దీన్ని మేకప్ చేయటానికి ఏం చేయాలి అనే దాని మీద కేంద్రీకరణ, అదే ప్లానింగ్. ఓకే. షూటింగ్ డిస్టర్బ్ కాకూడదు, ఇతర పనులు ఉంటాయి. ఇప్పటివరకు షూట్ అయినటువంటి కంటెంట్, దాని తాలూకా పని, అది కూడా ప్యారలల్. ఇప్పుడు అన్ని పనులు ప్యారలల్గానే జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఇదివరకు రోజుల్లో దానికి విడిగా టైం కేటాయించేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్నీ ప్యారలల్గానే వెళ్తున్నాయి. కాబట్టి ఆ కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టి అది కంప్లీట్ చేసుకున్నా వాళ్ళకి టైం కలిసి వచ్చినట్టే. ఓకే. అందుకని ఏదో విధంగా డేస్ వేస్ట్ కాకుండా చూసుకునే ప్రయత్నం అయితే డైరెక్టర్ చేస్తాడు. అదేలేండి, చూద్దాం. ప్రశాంత్ నీల్ కనుక అంటే ఇది సినిమా రిలీజ్ మీద ఎఫెక్ట్ ఉండదు, కానీ తను కొంత ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళు అనుకున్నటువంటి దీనికంటే వెయిట్ గెయిన్ అయ్యేటువంటి ప్రమాదం ఒకటి ఉండవచ్చు. ఆఫ్ కోర్స్ అది ఒకటి ప్రమాదం ఉంది రెస్ట్లో. కాకపోతే దానికి నాకు తెలిసి డైట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటారేమో. అదే డైట్ ప్లానింగ్ ఉంటుంది. గతంలో ఇలాంటి సందర్భం మీకు ఛాలెంజ్లో చిరంజీవి గారు కొంచెం తేడాగా కనిపిస్తాడు. ఆ టైంలో వచ్చిన మిగిలిన సినిమాలతో పోలిస్తే కొంచెం బొద్దుగా ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన సంఘర్షణలో జరిగిన యాక్సిడెంట్కి ట్రీట్మెంట్ తీసుకుని రెస్ట్లో నుంచి వచ్చాడు ఈ షూటింగ్. వచ్చేసరికి ఆ ఫ్రెష్నెస్ కనిపిస్తుంది, ఆ బాడీలో ఆ తేడా కనిపిస్తుంది. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఆయన లాల్చీలు ఎక్కువ వాడేసి ఆ సినిమాలో మేనేజ్ చేసుకుంటూ వెళ్ళారు. అదేలేండి, ఇలాంటి కష్టాలు ఉంటాయి సినిమా జీవితంలో. అదే ఆ మధ్య ఆయన చెప్పుకున్నాడు కదా, ఒక షూటింగ్లో ఆయన తిరుగులేని మనిషి షూటింగ్లో ఏదో దూకబోయి ఈయన దూకేశాడు. ఇద్దరు హీరోలు కలిసి ఒక టేబుల్ మీద నుంచి కిందకు దూకాలి విలన్ల మీదకి. ఆ దూకాల్సి వచ్చినప్పుడు జస్ట్ ఇలా మూమెంట్ ఇస్తే చాలు, మనమేం దూకక్కర్లేదు అని చెప్పాట ఆయన, రామారావు గారు. ఈయన దూకేశాడు చిరంజీవి. దూకిన తర్వాత చెప్పాట, లేదు ఏదైనా జరిగితే వీళ్ళందరూ ఇబ్బందులు గురవుతారు. అవును,
కాబట్టి మన ఆరోగ్యం కాదు, వీళ్ళందరి ఆరోగ్యం కూడా యూనిట్ మొత్తం భవిష్యత్తు. యూనిట్ మొత్తానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది చాలా అవసరం అని. అది ఇప్పుడు ఆ మాట ఈ సందర్భానికి అన్వయించుకుంటే హీరోలు, ప్రాజెక్టులు ప్రతి క్షణము వాళ్ళకి చాలా విలువైనదే. ప్రతి క్షణం కాన్షియస్గా ఉండాలి. ఇప్పుడు అది మీరన్నట్టుగా జిమ్లో జరిగినా ఎక్కడ జరిగినా కానీ ఎల్లవేళలా మనం ఫిట్గా ఉండటం మాత్రమే కాదు, మన మీద ఆధారపడి ఒక షూటింగ్ ఉంది, యూనిట్ ఉంది, డేట్ ఉంది, బడ్జెట్లు ఉన్నాయి. ఈ కాన్షియస్నెస్ కూడా నిరంతరము వాళ్ళలో ట్రావెల్ అవుతూ ఉండాలి. ఎస్. లేకపోతే గనక ఇలాంటి డిస్టర్బెన్స్లు జరుగుతాయి. ఇదొక అనుభవం కింద తీసుకోవటమే. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. అంతే. థ్యాంక్ యూ.